ఇదొక బెడ్రూము. ఇది మా పిల్లల బెడ్రూము. ఇదేంటంటే వర్షాకాలం కాబట్టి ఇంట్లో తాడు పెట్టి బట్టలు కొన్ని ఆరేసుకుంటున్నాము. ఎందుకంటే మరి వర్షంకి తడిసిపోతాయి కాబట్టి ఇంట్లో తాడు కట్టుకున్నాను. ఇంట్లో కొన్ని బట్టలు ఆరేసుకుంటాం. ఇంకా నెక్స్ట్ విండో, అక్కడ వెంటిలేషన్ కోసం విండో అనమాట. నెక్స్ట్ ఇది దివానం, పిల్లలు యూజ్ చేస్తారు ఇది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే దేవుడు మళ్ళీ టైం ఉన్నప్పుడు చూపిస్తాను. మామూలు చూపించేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ బల్ల ఏమైనా పెట్టుకోవడానికి ఆ పిల్లమ్మలు గుడ్డలు ఇందులో పెడతాను. ఎందుకంటే అవి ఏమైనా గొమ్మని పాసులు పోస్తున్నా, చిచ్చులు వెళ్ళినా గొమ్మని చిన్న చిన్న పీసులు ఉంటాయన్నమాట. ఇందులోనే గొమ్మని పాసులు వెళ్ళినా, టూలు వెళ్ళినా ఇలాగ పొడి దాన్ని ఇలా తీసి పడేయడానికి అనమాట. అందుకని ఇలాగ మా పిల్లమ్మల కోసం కట్ చేసి ఇలా పెట్టుకుంటాను చిన్న చిన్న ముక్కలు. వాటిని క్లీన్ చేయడానికి మా పిల్లమ్మకి, మా రాబర్ట్స్కి. మొత్తం వెయిట్ మెషిన్ తీసుకున్నాను వెయిట్ చూసుకోవడానికి. ప్లగ్ పిన్, ఇక్కడ స్టాండింగ్ ఫ్యాన్ ఉంది, అక్కడ ప్లగ్ పిన్ పోయింది, అందుకని ఇక్కడ ప్లగ్ పిన్ పెట్టుకున్నాను ఇలాగా. ఇంకా నెక్స్ట్ ఇలాగా ఇక్కడ రాధాకృష్ణుని బొమ్మ పెట్టాను. ఆ పక్కన వాచ్, టైం చూసుకోవడానికి. ఇది స్టాండింగ్ ఫ్యాన్. ఇలా వెళ్ళామంటే బయటికి వాషింగ్ మిషన్. ఇక్కడ వాషింగ్ మిషన్, మా వాషింగ్ మిషన్ ఇది. ఇలాగా మాకు మిగతావన్నీ డొక్కులు అవన్నీ పెట్టుకోవడానికి ఇవి బట్టలు అవన్నీ ఇక్కడ ఆరేసుకుంటాము. వర్షం వచ్చినప్పుడు లోన బెడ్రూమ్లో ఆరేస్తాం తాడు కట్టామంది. కానీ ఇక్కడ ఈవినింగ్ కూర్చొని కాసేపు ఏమన్నా టీ అవి తాగినప్పుడు ఇక్కడ కూర్చుంటాం. ఇక్కడ చిన్న చైర్ ఉన్నది, నేను కూర్చొని ఎంజాయ్ చేస్తాను. టీ తాగేసి అలా కూర్చొని మా ఆయనగారు నేను కూర్చొని టీ తాగుతూ ఏమన్నా స్నాక్స్ తింటే ఎంజాయ్ చేస్తాను ఇక్కడ కూర్చొని. మా పిల్లమ్మలు కూడా ఇక్కడే ఈ కింద వేస్తారు. మా పిల్లమ్మలు ఇక్కడ తింటాయి. ఇగో వీటి మీదే పోస్తాయి. అవి ఎప్పటికప్పుడు మా పని ఆవిడ చేత తడిపించేస్తుంటాను. 2 మేటల మీద వెళ్తాయి. ఇక్కడ ఒకటి బాత్రూమ్ దగ్గర ఒకటి, అక్కడ రెండింటి మీద వెళ్తాయి. అది క్లీన్ చేస్తాను. ఇందులో చూపించాను కదా ఈ గుడ్డు ముక్కలు, ఆ గుడ్డు ముక్కలతో అలా క్లీన్ చేసేస్తాను అన్నమాట. ఇదే మా హోమ్ టూర్.